ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బ సారథ్యంలో ఫౌండేషన్ సభ్యులు తొలుత కేక్ కట్ చేసి లోకేష్ నిలువెత్తు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అభిమానులు లోకేష్ మాస్కులు ధరించి సందడి చేశారు. పెద్ద ఎత్తున బాణసంచ కాల్చారు. అభిమానుల సందోహం మధ్య పేదలకు భారీ ఎత్తున చీరలు, దుప్పట్లు అన్న ఎన్టీఆర్ జనార్దన్ కేరేజ్ ద్వారా భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ తండ్రి అడుగుజాడల్లో పయనిస్తూ లోకేష్ రాజకీయ పరిణితి చెందారని కొనియాడారు. యువగలం పాదయాత్రలో ప్రజల కష్టాలను గుర్తించి పలు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్నారని అన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. లోకేష్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ మహిళా అధ్యక్షురాలు పొట్లూరి సత్యవతి, మహిళా ప్రధాన కార్యదర్శి పొలి పద్మకుమారి, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, పత్తిపాడు అధ్యక్షుడు అడప జగదీష్, మండపాక నాగబాబు, ఆటో యూనియన్ అధ్యక్షుడు వైవి రమణ, పిల్లవేణు, కాలాడి వెంకటేష్, సత్యబాబు, మండపాక విని, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా అభిమాన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక పండగ వాతావరణంగా మరి ఈరోజు రాష్ట్రం అంతటా కనీ విని ఎరుగని రీతిలో అన్నదానాలు, వస్త్రదానాలు, రక్తదానాలు అనేక సేవా కార్యక్రమాలతో మా యువ నాయకుడికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఆనాడు యువగలం మొదలుపెట్టి ప్రతి కార్యకర్తలోని మనోధైర్యాన్ని నింపి 153 సీట్లు తెచ్చుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ సృష్టికర్తగా కారణమైన మా నారా లోకేష్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రాష్ట్ర ఫౌండేషన్ మహిళా అధ్యక్షురాలు సత్య అడ్డా గారికి, అదేవిధంగా బత్తుల సూర్యప్రసాద్ గారికి, నాగబాబు గారికి, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ గారికి పేరు పేరు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై లోకేష్.